కంపల్సరీ రాకపోతున్నారు ఏ పేరు నీ పేరు ఇక డ్రింక్ బట్టి అందరికి ఇచ్చేయండి. కలిదిండి నాగ సత్యలక్ష్మి మన సచివాలయం చెప్పింది చూడండి. యూఐడి నెంబర్ కోసం నడిచే వరకు లోపల పంపించాలి. క్రౌడ్ ఇక్కడ బయట ఎక్కువైపోతుంది సార్. ఇక్కడ కాకుండా ఇంకా ప్రతి ఏరియాలో కూడా జరుగుతుంటాయండి. ఇక్కడ మాకు ఈ శిబిరంలో ఏర్పాటు చేసినందుకు మేము పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు చెప్తున్నామండి. ఎందుకంటే ఎన్నడూ లేనటువంటి మమ్మల్ని గుర్తించి దివ్యాంగులకి గత ప్రభుత్వంలో చూసుకుంటే ఒక రూపాయి కూడా దివ్యాంగులు పెంచలేదండి. ఈ ప్రభుత్వం వచ్చాక మాకు డబల్ చేసిందండి పెన్షన్. అందువల్ల దివ్యాంగులందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎవరైతే పేదరికంలో ఉన్నామంటే దివ్యాంగులే తెలిసి మన పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని గుర్తించి మా కష్టాన్ని గుర్తించారని ఆయన. అందువల్ల వీళ్ళకి ఉపకరణాలు కావాలని చెప్పి ఈరోజు ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారండి. మా మర్రెడ్ సార్ ఇన్ఛార్జ్ గారు కూడా వచ్చి మా దగ్గర ఉండి ఇవన్నీ ఏం కావాలని చూసుకొని కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగిందండి. ఈ అవకాశం కల్పించినందుకు మా డిప్యూటీ సార్కి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నామండి. జై జనసేన, జై జై జనసేన. కూటమి ప్రభుత్వం అయితే తెలుగుదేశం ప్రభుత్వం అయితే మాకు వరమ సహకారంతో గత ప్రభుత్వంలో కూడా మాకు ఎమ్మెల్యేగా ఉండి మా దివ్యాంగులు ముఖ్యంగా మాకు ఏమి కావాలో అది చూసుకుంటూ మరి ఈరోజు కూటమి ప్రభుత్వంలో కూడా మాకు ఈ పరికరాలు, ఈ చేతి వృత్తు పరికరాలు, మరి దివ్యాంగుల సైకిళ్ళు, ప్రకృతి ఆలయాలు దీనికి మేము సహకరించి మాకు వరమారు ఇక్కడ ఆయన మా ఇంటికి ఇక్కడ మాకు పలహారాలు కూడా అందించడం జరిగింది. అది ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమం చేయడానికి ముందుగా ఉంటారు, సాయం చేయడానికి ఎప్పుడు కూడా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నా లేకపోతే కూడా ఎప్పుడు నేను నా పితాపన నా వంతు నేను ఎప్పుడు చేయడానికి చెప్తున్నా ప్రతి కార్యక్రమం ముందు తీసుకుని ఈ దివ్యాంగుల నుంచి కూడా ఈయన ముందుగా కార్యక్రమం తీసుకుని మాకు ఇక్కడ ఏర్పాటు చేయడం, అలాగే పవన్ కళ్యాణ్ కూడా మరి ఇక్కడ చాలా సంతోషంగా మరి ఈయన మాట్లాడుతూ మాకు ఇలాంటి ప్రభుత్వం ఏర్పాటు చేసి మరి ఈ జిల్లాలో ఉన్న దివ్యాంగులందరికీ కూడా ఇలాంటి క్యాంప్ పెట్టడం కూడా మాకు చాలా అదృష్టంగా వినియోగించుకున్నాము. అలాగే పెన్షన్స్ కూడా వేళ సర్వ సప్లిమెంటరీ వేళ కూడా ఇంప్రూవ్ అవుతున్నాయి. దీనికి ఎంతటికీ క్రియేట్గా మాకు ఎమ్మెల్యే గారు, మా మాజీ ఎమ్మెల్యే వర్మ గారి కృషితో మాకు పిఠాపురంలో ఇలాంటి క్యాంప్ పెట్టడం మాకు చాలా అదృష్టంగా భావిస్తూ మరి దీనికి సహకరించిన మరి ఎలా పలహారాలు మాకు అన్నీ కూడా మరి వర్మ గారి చేతి మీద ఎలా మాకు అందించడం మా వాళ్ళకి కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మరి ఇలాంటి వర్మ గారు మాకు ఇలాంటి పవన్ కళ్యాణ్ గారు ఉండటం వల్ల పిఠాపురం అనేక కార్యక్రమాలు విధిస్తున్న వాళ్ళు కానీ మరి దివ్యాంగుల చట్టాన్ని కూడా మాకు అమలుపరిచి మాకు దివ్యాంగులకి అత్యధిక 35 కేజీలు బియ్యం కూడా ఇప్పించవలసిందిగా వర్మ ద్వారా మరి ప్రభుత్వం కోరుకుంటున్నాం. అలాగే దివ్యాంగులు కూడా ఇస్తాను కూడా కేటాయించి మాకంటూ కాలనీ కూడా ఏర్పరచాలని మరి వర్మ ద్వారా మేము రికమెండ్ చేస్తున్నాం. సార్ జై వర్మ, జై పవన్ కళ్యాణ్ సార్. థ్యాంక్ యూ సార్. ఉప ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ఈవేళ పిఠాపురం పట్టణంలో అంబేద్కర్ భవనంలో దివ్యాంగులకి ఉపకరణాలు చేయబడిపోయింది. ఈ కార్యక్రమానికి సుమారుగా 290 పైచిట్లు ఇప్పటి వరకు నమోదు చేసుకోవడం జరుగుతుంది. ఈ 290 వివరములని పూర్తిగా నమోదు చేసి
వారికి కావాల్సిన ఏ ఉపకరణాలు అనగా వీల్ చైర్స్ కావాలా, ఈ ఇయర్కి సంబంధించిన ఎయిడింగ్ కావాలా, లిప్స్ కావాలా అనేది ఇక్కడ సాంకేతిక పరంగా నిర్ధారించుకొని ఆయా అవసరాలను బట్టి ఎవరైతే ఇస్తారో ఏఎంసీఏ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని ఒక నెల రోజుల తర్వాత తిరిగి వాళ్ళకి క్యాంపు కండక్ట్ చేసి ఉచితంగా అందజేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి మొట్టమొదటిగా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వచ్చిన అందరికి కూడా ఇది జరుగుతుంది. ఈరోజు ఎవరైతే వినియోగించుకోలేదో వారికి ఇంకా రాదలుచుకుంటే పరిసర ప్రాంతాల్లో ఇతర కాన్స్టిట్యున్సీల్లో కూడా 9వ తేదీ వరకు జరుగుతుంది. అక్కడ వెళ్ళి రిజిస్టర్ చేసుకుంటే మేము స్క్రూటినీ చేసి దగ్గరగా ఉండే కేంద్రానికి తెలియపరిచి 1 నెల రోజుల తర్వాత అందజేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి భోజన సదుపాయాలు గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు ఏర్పాటు చేశారు. ఈ స్నాక్స్ అంతా కూడా డిపార్ట్మెంట్ కలెక్టర్ గారి తరఫున ఏర్పాటు చేశారు. ఇట్లా అంబేద్కర్ భవన్లో వాళ్ళకందరికీ కూడా పిలవచ్చి చేసుకోవడం జరిగింది. మధ్యాహ్నం 3 గంటలకు జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో మన దివ్యాంగులకు సంబంధించిన ఉపకరణాల గుర్తింపు శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరంలో ప్రధానంగా అన్ని రకాల దివ్యాంగులకు కూడా ఏమేమి ఉపకరణాలు అవసరమో గుర్తించడం మాత్రం జరుగుతుంది. ప్రతి సోమవారం కూడా మనకి గ్రీవెన్సెల్ గౌరవ కలెక్టర్ గారు కండక్ట్ చేయడం జరుగుతుంది. కాకినాడలో కానీ 15 రోజులకు ఒకసారి మన పిఠాపురంలో కానీ. ఇక్కడ ప్రధానంగా వీళ్ళందరికీ ఏంటంటే దివ్యాంగులు మాకు ట్రైసైకిల్ కావాలని, బ్యాటరీ ఆపరేటెడ్ ట్రైసైకిల్ కావాలని, అలాగే వినికిడి పరికరాలు కావాలని, చాలామందికి ఆర్టిఫిషియల్ లింబ్స్ కావాలని, ఇలాగా చాలా అవయవాలు సంబంధించిన ఉపకరణాలకి వాళ్ళు అడగడం జరుగుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కలెక్టర్ గారు ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లోని కూడా ఒక క్యాంప్ ఒకటి కండక్ట్ చేయమని చెప్పడం జరిగింది. దాన్ని ఈ రోజున మనము పిఠాపురం నియోజకవర్గంలో మొదలు పెట్టడం జరిగింది. రేపు జగ్గంపేట నియోజకవర్గంలో జరుగుతుంది. అదేవిధంగా 4వ తారీఖున కాకినాడ అర్బన్ నియోజకవర్గంలో జరుగుతుంది. 6వ తారీఖున తుని నియోజకవర్గంలో జరుగుతుంది. 7వ తారీఖున ప్రత్తిపాడు నియోజకవర్గంలో జరుగుతుంది. 8వ తారీఖున కాకినాడ రూరల్ నియోజకవర్గంలో జరుగుతుంది. 9వ తారీఖున పెద్దాపురం నియోజకవర్గంలో జరుగుతుంది. అంటే 2 నుంచి 9వ తారీఖు వరకు ఈ ఆయా మున్సిపాలిటీలు అలాగే మండలం వాళ్ళు ఆ నియోజకవర్గ హెడ్ క్వార్టర్లోకి దివ్యాంగులందరూ వచ్చేటట్లుగా మీరు చెబితే వాళ్ళందరూ రావడం జరుగుతుంది. వాళ్ళు వచ్చేటప్పుడు ప్రధానంగా వాళ్ళ ఒక 4 జిరాక్స్ కాపీలు తేవాలి ఒరిజినల్తో పాటుగా. ఒకటి ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ కూడా, అదేవిధంగా రేషన్ కార్డు జిరాక్స్ కాపీ, అదేవిధంగా సదరం సర్టిఫికేట్ జిరాక్స్ కాపీ, యూడిఐడి జిరాక్స్ కాపీ. ఈ 4 తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఎవరికైనా యూడిఐడి కార్డు లేకపోతే ఇక్కడికి వస్తే మేము ఎన్రోల్మెంట్ చేయడం జరుగుతుంది. ఎన్రోల్మెంట్ నెంబర్ ఉన్నా సరే వాళ్ళకి సరిపోతుంది. ఈ 4 మాత్రం కంపల్సరీగా ఉంటేనే అలింకో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఈ రోజున రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళకి ఒక నెల 15 రోజుల తర్వాత వాళ్ళకి ఉచితంగా అక్కడ ఉన్న గౌరవ శాసనసభ్యుల ద్వారా ఉచితంగా వాళ్ళందరికీ మన ఈ అలింకో సంస్థ ద్వారా పరికరాలన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరికి ఏ అవసరం ఉంటుందో అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది కేవలం ఉపకరణాలు గుర్తింపు శిబిరాలు మాత్రమే. ఎటువంటి సర్టిఫికేట్లు ఇవ్వరు. సదరం సర్టిఫికేట్ అన్నది డిఫరెంటు. అది స్లాట్ బుక్ చేసుకోవాలి. అవి ఆయా హాస్పిటల్లోనే ఇస్తారు. ఇవి మాత్రం కేవలము దివ్యాంగులకు ఉపకరణాలు ఇవ్వడానికి మాత్రమే. దయచేసి అందరూ కూడా తెలుసుకోవాల్సిందిగా కోరుతూ మీరు వచ్చేటప్పుడు మాత్రం ఈ 4 ఖచ్చితంగా తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను.